సో లోతు ఉంటుంది కాక బాగానే లోతు ఉంటుందా? అదే అంటున్నాం. అదే అదే తట్టుకున్నదా మళ్ళా? ఈ బండ తట్టుకున్నది, టెప్పల్ని అడ్డుకుంటున్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ప్రస్తుతం లక్సింపూర్లో ఉన్నాము. సో మీరు చూడొచ్చు, ఈ రివర్ వచ్చేసి కడెం ప్రాజెక్ట్కి వెళ్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ మేము ఎగ్జామ్కి వెళ్తున్నాం కాబట్టి మా బైక్ని అటు దాటించాలా. సో బ్రదర్ అయితే ఉన్నాడు మనకు. సో బ్రదర్ అయితే కనబడుతున్నాడు. సో ఆల్మోస్ట్ ఈ విధంగా ఈ యొక్క టెప్ప కనబడుతుంది కదా, సో ఆ టెప్ప మీద బైక్ని పెట్టుకొని సో మేమైతే అవతల వైపు అయితే దాడుతామన్నమాట. మీరు చూడొచ్చు. సో బాగా లోతు ఉంటుంది, ఆల్మోస్ట్ వర్క్ అయితే నడుస్తుంది, మీకు కనబడవచ్చు. సో ఆల్మోస్ట్ బాబాయ్, మేము చెల్లెమ్మ, సో నిర్మల్ అయితే వెళ్తున్నాం కాబట్టి సో మీరు చూడొచ్చు. సో బ్రదర్ దాటిస్తుండు, ఆల్మోస్ట్ దాటబోతున్నాం. అరే సో ఆల్మోస్ట్ ఈ టెప్ప ద్వారా అయితే దాటబోతున్నాం. సో ఇట్లా బైక్ అయితే పెట్టుకున్నాం. సో ఈ విధంగా ఉంటుంది రివర్. సో ఇది నది, పైనుంచి మనకు చెప్పొచ్చు మన సిరికొండ కానివ్వండి. సో అటు నుంచి ఈ వాటర్ అయితే పైనుంచి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వచ్చి అవతల మనం చూస్తున్నట్లయితే ఇది కడెం వరకు వెళ్తుంది. సో మేమైతే ఈ టెప్ప ద్వారా దాటబోతున్నాం, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా కాక అయితే నెట్టుతున్నాడు, చూడొచ్చు. ఫైనల్లీ ఈ విధంగా ఫోర్స్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ టెప్ప ద్వారా వాటి నుంచి బయలుదేరినాం. అక్కడ నుంచి మీకు అప్పుడు ఆల్మోస్ట్ చూపెట్టిన. సో ఇట్లా బైక్ని పెట్టుకొని క్రాస్ అవుట్ అయితే చేస్తున్నాం. సో ఇది లక్సింపూర్ అన్నమాట. సో ఆల్మోస్ట్ బ్రిడ్జి పనులు అయితే నడుస్తున్నాయి, చూడొచ్చు. సో ఎంత అంటే దాదాపు ఒక 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. సో అవతల దాటడానికి బైకులు కానివ్వండి, సో ఎవరు వచ్చినా కానీ మనుషులని పికప్ చేయడానికి చిన్న చిన్న టెప్పలు అయితే ఉంటాయి 2-3. సో దాని ద్వారా దాటుతాం అన్నమాట. సో ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు. కాక వాళ్ళు, ఇంకో కాక కనబడుతుందా? ఇట్లా లోతు ఉంటుంది కాక బాగానే లోతు ఉంటుందా? అదే అంటున్నాం. అదే అదే సో బాగానే లోతు ఉంటుంది. పడ్డామనుకో ఇక అటే. కడెం ప్రాజెక్ట్, ఇది కడెం ప్రాజెక్ట్కి వెళ్తుంది వాటర్ అనేది. సో అవటాల మనకు మౌంటైన్ కనబడుతుంది. మౌంటైన్ ప్లస్ ఇటు అటుపక్క చూస్తే మనకు లక్సింపూర్ విలేజ్ అనేసి, లక్సింపూర్ కానివ్వండి, గంగాపూర్ విలేజెస్ ఉంటాయి. సో ఇది మొత్తం వాటరే. సో ఈ వాటర్ అనేది పైనుంచి మనకు ఆదిలాబాద్ ప్రాంతం నుంచి వచ్చి సో కడెం డ్యామ్కి అయితే వెళ్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ పొద్దున్నే ఎగ్జామ్ ఉంది కాబట్టి మేము వెళ్తున్నాము. సో మాకు 11 o'clockకి ఎగ్జామ్ ఉంది. సో షార్ట్ కట్ వేలో మేము వచ్చాము. సో అటు కూడా మనకు కనబడవచ్చు, అటు కూడా బోట్ జర్నీ నడుస్తుంది. సో మార్నింగ్ 7 అవుతుంది ప్రజెంట్ అయితే. చేపలు పడుతున్నారు, బోటింగ్ కాదు చేపలు పడుతున్నారు ఆడ. సో కనబడుతుంది కదా, చేపలు పడుతున్నారు ఆడ పొద్దున్నే. సో ఈ కాక సో 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు అన్నమాట. ఫైనల్లీ దగ్గరకు వచ్చేసినాం. కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. సో బ్రిడ్జ్ ఏర్పాటు అవుతుంది అన్నమాట. మధ్యలో కూడా పిల్లలు వేస్తారా కాక? వేస్తారా ఈడ? ఎట్లా వాటర్ కాడ? ఆడ ఆల్రెడీ కట్టబోసిరుగా, ఆడేదో కనబడుతుంది కదా, అది ఉసుకేనా? బండి ఉందేమో కదా ఆడ. సో ఫైనల్లీ సో అక్కడి నుంచి అయితే మనం వచ్చేసినాం. దాదాపు చూడొచ్చు ఒక 100 మీటర్లు ఉంటుంది, 200 మీటర్లు ఉందేమో డిస్టెన్స్. 200 మీటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొన నుంచి. సో అవతల వైపు ఏదైతే పైభాగం ఉందో సో అక్కడ వరకు అయితే 200 మీటర్ వరకు ఉంటుంది, 200 మీటర్లు. సో ఫైనల్లీ మనం ఒక ఎంత టైం అయింది, ఒక 5 minutesలా దాటేసినాం అన్నమాట. 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు కాక వాళ్ళు. సో ఇవతల నుంచి కూడా అటుపోవడానికి టెప్పలు అయితే మీరు చూడొచ్చు.
ఆల్మోస్ట్ టెప్పలు కూడా సిద్ధంగా ఉంటాయి. సో ఈ విధంగా సో ఇవి ఆల్మోస్ట్ బ్రిడ్జ్ నడుస్తుంది. సో బండలు ఉన్నాయా? సో తట్టినాయి బండలు, బండలు వేసి ఉన్నాయి కాబట్టి బండలు తడుతున్నాయి. స్టక్ అయింది, తట్టుకున్నదేంది. సో ఇది మెల్లగా సో ఆల్మోస్ట్ మన టెప్ అయితే తట్టుకున్నది. సో బ్రదర్ అక్కడ సో స్టక్ అయ్యాడు. సో బండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టక్ అయింది. సో ఈ కొనకైతే వచ్చినప్పుడు అరే తట్టుకుంటుంది కాక సో తట్టుకుంటున్నాయి. సో బండలే ఉన్నాయి, లోతు ఉంటుంది చాలా. తట్టుకున్నదా మళ్ళా? ఈ బండ తట్టుకున్నది, టెప్పల్ని అడ్డుకుంటున్నాయి. సో ఇది బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. సో స్టక్ అయింది మా టెప్ప స్టక్ అయింది. సో అవతల నుంచి మనం వచ్చాము. సో తీస్తుండు బ్రదర్, తీస్తుండు, చూడొచ్చు. మెల్ల ఓకేనా? రోజు వచ్చే తోవనేమో కదా, అదే అంటున్నా. అరే సో బండలు తేలినాయి, వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాం, కొనకు వచ్చేసినాం. సో మీరు చూడొచ్చు బ్రిడ్జ్ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇంకో టెప్ప ఇది యువతల నుంచి అవతల పోవడానికి, ఆ టెప్ప కూడా సిద్ధంగా ఉంది, చూడొచ్చు. సో లాగుతుంది బ్రదర్. సో ఆల్మోస్ట్ అవతల నుంచి ఈ పక్కకైతే వచ్చేసినాం. సో ఇటు మనకు ఖానాపూర్ వెళ్తుంది అన్నమాట తోవ. సో ఈ షార్ట్ కట్వే అటు గంగాపూర్ నుంచి దాటేసినాం రివర్. సో మీరు చూడొచ్చు ఈ విధంగా. సో ఫైనల్లీ వెళ్ళబోతున్నాం ఖానాపూర్కి అయితే. ఫైనల్లీ ఛార్జ్ అయితే కట్టబోతున్నాం. సో ఇది సో దాటేసినాం ఫైనల్లీ, అవతల నుంచి యువతలకి వచ్చేసినాం. ఇది మౌంటైన్ గుట్ట. ఈ గుట్టలు దాటి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది బ్రో? 30 ఖానాపూర్ 20 కిలోమీటర్స్ వస్తుందట. సో వాగులు వంకలు దాటుకుంటూ పోవాలా, షార్ట్ కట్ తోవ కాబట్టి. సో ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే ఖానాపూర్ వస్తుంది. అటు నుంచి మెయిన్ రోడ్ పట్టుకొని నిర్మల్ అయితే వెళ్తాము. సో ఇది ఫైనల్లీ ఆ టెప్ప వీడియో. ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మా చెల్లమ్మ ఓకే, థ్యాంక్ యూ. సో పేమెంట్ అయితే అయిపోయింది. సో వెళ్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.